అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నా మార్నింగ్ నుంచి నైట్ వరకు రొటీన్ చూపిస్తాను. అందులో చాలా స్కిప్ అయ్యాయి అనుకోండి. అయినా సరే రొటీన్ ఎలా ఉంటుందని తెలియడానికి చూపిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, మర్చిపోవద్దు. నైటే చిక్కుడుగాయ ఎంత తుంచి పెట్టుకున్నాను అనమాట. ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏమీ చెయ్యట్లేను. చిక్కుడుగాయ వండేసి నైట్ అన్నం ఉంది, దాన్ని కొంచెం పులిహోర చేసేసాను. బాక్సెస్ కోసం రైస్ పెట్టేసాను అనమాట. రైస్ అయిపోయింది. ఇంకా అంత ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసుకుని ఉంది కదా అని బయట రూము హాల్ కిచెన్ క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈలోపు మా చిన్న బాబు వచ్చేసాడు. పాప కూడా ఈరోజు మార్నింగే లేచిందనమాట. ఇంకా బెడ్రూమ్ కూడా అవి రెండు పొద్దున్నే ఊకేసుకున్నాను. తర్వాత ఇంకా వంట అయ్యాక పాప కూడా లేచేసింది కదా అని అది వాడుతుంది. పక్కలన్నీ ఎత్తేసి ఇంకా ఇల్లంతా ఊకేసుకుంటున్నాను. తర్వాతకి బట్టలన్నీ ఆరేసాను అనమాట, నైట్ వేసినవి. పొద్దున్న లేవగానే వాళ్ళ ఫస్ట్ వర్క్ అదే అనమాట. మా పాప వాళ్ళిద్దరిని సతాయిస్తుంది. వాళ్ళ తమ్ముడు ఫ్రెష్ అయిపోయి వచ్చేసాడు. ఇంకా వాడికి క్రీమ్ పూస్తున్నాను అనమాట. వాళ్ళే పూసుకుంటే ఏంటంటే సరిగా పూసుకోవట్లేదు, వాళ్ళే పూసుకుంటే ఎక్కడికక్కడ ప్యాచెస్గా ఉంటుందన్నమాట క్రీము. అందుకోసమని ఇంకా నేనే పూసాను. ఇంకా యూనిఫామ్ ఇస్తే వేసేసుకున్నాడు. పులిహోర వేస్తే చూడండి ఎక్స్ప్రెషన్ సూపర్ ఉందంటే. ఇవాళ చిక్కుడుగా కదా బాక్సెస్ పెట్టేస్తున్నాను, సదిరేస్తున్నాను. మా పెద్ద బాబు కూడా వచ్చేసాడనమాట. ఈలోపే వాడికి కూడా తుడిచేసి యూనిఫామ్ ఇచ్చాను, ఫ్రెష్ అయిపోయాడు అనమాట. ఇంకా స్నాక్స్ ఈ రోజుకి ఏం పెట్టాను, బిస్కెట్స్ పెట్టాను. గుడ్ డేను 3 బిస్కెట్స్ పెట్టాను. ఇంకా సర్దేస్తున్నాను అనమాట. అసలు ఎంత అవ్వాలన్నా చలికి అసలు ఇవ్వబుద్ధి అవ్వట్లేదు, ఫాస్ట్గా అవ్వట్లేదు అన్నమాట. ఇంకా ఫైనలీ అయితే టైంకి పంపించడానికి చూస్తున్నాము. కిస్ చేస్తున్నాను అనమాట. వాళ్ళు కూడా కంపల్సరీ అన్నమాట. లేకపోతే వాళ్ళు కూడా అడుగుతారు, మమ్మీ ఏదో ఇవ్వలేవు నువ్వు నాకు, మమ్మీ కూడా నేను వస్తాను అడుగుతూ ఉన్నాను అనమాట. చూస్తాను కూడా వేసుకుంటానంట. ఇంకా పంపించేసేటప్పుడు మా అమ్మాయి కింద నుంచి అడుగుతుంది ఏం తేవాలని. ఏమొద్దని చెప్తున్నా. దింపేసి వచ్చారు. ఇంకా టీ పెట్టేస్తున్నాను అనమాట. మా అమ్మాయికి నాకు జుట్టు వేసుకునేటప్పుడు ఎంత ఫ్రీ టైం దొరుకుతుందో, నేను మా హస్బెండ్ కొంచెం టైం స్పెండ్ చేయడానికి కూడా మాకు టీ టైమే అనమాట. అలా కూర్చొని పిల్లలందరూ వెళ్ళిపోతారు కదా, టీ తాగుతూ ఏమన్నా మాట్లాడుకుంటూ టీ తాగుతాం అనమాట. ఒక 10 మినిట్స్ పర్ డే, ఒక 10 మినిట్స్ స్పెండ్ చేస్తామన్నమాట మా ఇద్దరి కోసం, మా రిలేషన్ కోసం. ఇంకా ఆయన కూడా పులిహోర తిని బయలుదేరారు. అందరు వెళ్ళిపోయేటప్పటికి నా కిచెన్ చూడండి ఎంత క్లమ్జీగా చక్కగా ఉందో. ఇంకా క్లీన్ చేసుకుంటున్నాను. ఇదంతా క్లీన్ చేసుకొని కూరలన్నీ అన్నాలన్నీ ఉన్నాయి, కొంచెం ఉంటే అవన్నీ నా మట్టికి పాప మట్టుకున్నవన్నీ ఒక గిన్నెలకు పెట్టేసుకొని ఉన్నవి లేనివి గిన్నెలన్నీ తోమేసుకుంటాను అన్నమాట. మళ్ళీ డబల్ తోమకుండా కూరలు ఊడ్చి పెట్టేసుకున్నాను కదా, అన్నం ఊడ్చి పెట్టడానికి అవ్వలేదన్నమాట. ఇంకా చాలానే ఉంది. ఇంకా నేను తినలేదు కదా, తినాలి. ఇంకా పాపకు ఆయిల్ పూస్తున్నాను, నేను కొంచెం పెట్టుకుంటున్నాను అనమాట. ఆయిల్ లేకపోతే నాకు విపరీతమైన హెడేక్ వస్తుంది. చిన్నప్పుడేమో అమ్మ ఆయిల్ పూస్తా అంటే వద్దు జిడ్డుగా అవుతుంది, అక్కడ అంటుంది అనేదాన్ని. ఇప్పుడు ఆయిల్ లేకుండా ఉండలేను. లోపు ఆంటీ వాళ్ళు వాటర్ వేసి ఉండే, ఓనర్ వాళ్ళు వేసుకున్నారు. సరే అని నేను కూడా పట్టుకున్నాను అనమాట. అందరూ పట్టుకున్నారు. తర్వాత ఇంకా ఇల్లు తుడిచేస్తున్నాను, గిన్నెలు తోమేసి. చాలా రోజులు అయింది, సాటర్డే తుడిచాను. 3 days అవుతుంది కదా అని ఇంకా మనసు ఒప్పలేదన్నమాట. రోజు బయట కిచెన్ తుడుస్తాను కానీ ఇంకా బెడ్రూమ్ తుడవలేదు కదా. బోళ్ళని తోమేసుకున్నాను, అది క్యాప్ రావట్లేదని వదిలేసాను. ఇంకా ఫ్రెష్ అయిపోయాక నిన్న ఆరేసిన బట్టలు, మార్నింగే ఆరేసాను. నిన్న వేసాను కానీ మార్నింగ్ ఆరేసిన బట్టలు ఆరిపోయాయి. తీసి ఇంకా మర్చేస్తున్నాను. ఎన్ని బట్టలు వస్తున్నాయో, యూనిఫామ్స్ అని వస్తాయి, రాగానే వాటి లోపలేసుకున్న బనీన్లని, తర్వాత మా ఆయన డ్రెస్లని, ఆయన షార్ట్స్ అని. పాప అయితే విపరీతంగా ఇప్పేస్తారు తెలుసా, మీరు నమ్మరు. తాగుతున్నాక ఒక డ్రాప్ వాటర్ పడినా తడిచిపోయిందని ఇప్పేస్తుంది, లేదు తింటున్నాక ఏదైనా పెరుగు పడినా కర్రీ పడినా పాడైపోయిందని ఇప్పేస్తుంది, లేదంటే టైట్ అయిందని ఇప్పేస్తుంది, లూజ్గా ఉందని విప్పేస్తుంది. నాకు ఇప్పుడు ఫ్రాక్ వేసుకున్నా కొద్దిసేపటికి నాకు టీషర్ట్ కావాలని అది ఇప్పేస్తుంది. రకరకాలుగా చేస్తుంది అనుకోండి. అసలు ఒక రకంగా చెయ్యదు మా అమ్మాయి. రచ్చ రంబోలా చేస్తుంది, విప్పుతూనే ఉండే. రోజు వేస్తున్నాను తెలుసా మిషన్. మీకన్నా నేను ఆల్టర్నేటివ్ డేస్లో అప్పుడప్పుడు చూపిస్తున్నా కానీ నేనైతే కంపల్సరీ మిషన్ వేస్తున్నాను. అందులో ఒకరోజు పిల్లలవని, ఒకరోజు హస్బెండ్ అని, ఒకరోజు టవల్స్ అని,
ఇలా డిఫరెన్స్ ఉంది. బయట ఆ పాపతో ఆడుతుందన్నమాట. ఆ పాపకి వాళ్ళ స్కూల్ లేదు. వాళ్ళ స్కూల్లో ఎవరో కరెస్పాండెంట్ సంథింగ్ ఎవరో చనిపోయారంట. అందుకే వాళ్ళ స్కూల్కి హాలిడే ఇచ్చారన్నమాట. హాలిడే ఇస్తే ఆ పాపతో ఆడుతుంది. ఇంకా నేను బట్టలు మర్చేస్తున్నా చూసి గబగబా వచ్చి మమ్మీ నేను పట్టుకుంటా బట్టలు అంటుంది. మోస్ట్ ఆఫ్ ద వీడియోస్లో మీరు కూడా చూసుంటారు, చాలా వీడియోస్లో బట్టలు పట్టుకుంటుంది అనమాట. నేను అక్కడ పెట్టుకుంటాను, లేదంటే తనే పట్టుకుంటుంది. ఇంకా కొన్ని నేను అక్కడ పెట్టినవి నేను తీసుకొస్తున్నాను. ఆమె మాత్రం వాళ్ళ అన్నయ్య యూనిఫామ్స్ పట్టుకుంది కదా, స్పోర్ట్స్ యూనిఫామ్, అవి తీసుకొని వచ్చేస్తుంది. వచ్చేసాక ఇంక ఈవినింగ్ పిల్లల్ని తీసుకొచ్చేటి అవన్నీ ఇంకా చూపించలేదన్నమాట. పిల్లల్ని తీసుకొచ్చేసి చాలా రోజుల నుంచి మా పెద్ద అబ్బాయి సర్వపిండి అడుగుతున్నాడు. దానికోసం బియ్యం పిండి షాప్ నుంచి మేము అందుకే రేషన్ బియ్యం ఉంటే చెరుపుకుంటున్నాను అన్నమాట. అన్నీ చెరుపుకుంటుంటే వాడేమో వాళ్ళ నాన్న టీషర్ట్ ఎవరో ఒకరు వేసుకుంటారు, వాళ్ళ నాన్న టీషర్ట్, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లి ఎవరో ఒకరు వేసుకుంటారనమాట. ఇంకా అన్నీ రైస్ కావాల్సినంత మట్టికి ఒక 4 kgs రైస్ చెరుక్కొని ఇంకా 5 అయిందని చెప్పి ఇల్లంతా ఊక్కుంటున్నాను. వాళ్ళని పైకి ఎక్కిచ్చేసాను అనమాట. మంచం మీద చేసుకుంటున్నారు, హోంవర్క్స్ చేసుకుంటూనే ఇంకా 5:30 అరౌండ్ అవుతుందని చెప్పి వాళ్ళని పైన కూర్చోమన్నాను. పైన కూర్చోమని చెప్పి నేను ఇల్లంతా ఊకేస్తున్నాను అన్నమాట. ఇంకా రెగ్యులర్గా హోంవర్క్స్ చేపిస్తూ ఉంటాము, అసలు అది మిస్ అవ్వదన్నమాట. కరెక్ట్ 6 లోపు అయిపోవాలి. 6 దాటితే నేను చేయించలేను, వాళ్ళు చెయ్యరు, 2 అవ్వవు. వాళ్ళు ఇంకా లేజీగా ఫీల్ అయిపోతారు. అందుకోసమని ఫాస్ట్గా హోంవర్క్స్ కంప్లీట్ చేసుకుంటాం అన్నమాట. ఇంకా సరే మళ్ళీ 5 అయిపోతే ఇల్లు ఇంకా సమ్మర్లో అయితే వెలుతురుగా కనిపిస్తుంది, కానీ వింటర్ వచ్చేసింది కదా, అంతా చీకటి ఉంటుంది, చెత్త అంతా కనిపించదు. లైట్లు వేసినాక ఊక్కోలేం కదా అని గబగబా ఊకేసుకుంటున్నాను అనమాట. ఒక బియ్యం చెరిగితే ఎంత డస్ట్ వచ్చింది చూడండి. ఇంకా అదంతా ఎత్తేసుకొని ఇంకా మార్నింగ్ తోమేసుకున్నా కదా, అన్నీ సదురుకుంటున్నాను అనమాట. బౌళ్ళన్నీ ఆ బాటిల్ సీసా ఎంతసేపు అప్పుడేమో తడిగా ఉందని చూశాను, తడి అయిపోయింది. మధ్యలో ట్రై చేశాను కానీ రావట్లేదన్నమాట. ఇంకా వాళ్ళ లంచ్ బాక్సెస్ అవన్నీ కూడా తోమేసుకోవాలి. సరే ఈలోపు ఈ బౌళ్ళన్నీ సదిరేసుకుంటున్నాను. వాళ్ళైతే హోంవర్క్ చేస్తున్నారు. ఇంక ఇవన్నీ సర్దేసుకున్నాక వాళ్ళ హోంవర్క్ దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ. కొన్నిసార్లు వాళ్ళే చేసుకుంటారు, కానీ ఇంకా అలా వదిలేసామనుకోండి కొంచెం డల్గా అవుతారు కదా. మోస్ట్ ఆఫ్ ద టైం చదివేటివైతే చదివేసుకోమంటున్నా, ఇలా వర్క్ చేసుకునేటప్పుడైనా అడుగుతూ ఉంటానన్నమాట. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు చదివే కంటే ముందు ఆన్సర్ కానీ క్వశ్చన్ కానీ నేను పట్టేసుకుంటానన్నమాట. క్యాప్ అందులోనే దొరికిన గిన్నెలలో పొద్దున్న తోమపెట్టుకున్నాను. ఇంకా దోశ కోసం కూడా పట్టాను కదా అని అందులో కొన్ని దోశ కోసం పట్టుకొని ఇంకా అన్నీ కలుపుకొని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కడిగి పెట్టుకుంటే నైట్ వరకు పట్టలేను, సరిగా నానినట్టు ఉండవులే అని పక్కకు పెట్టేశాను అనమాట. ఈలోపు మా పెద్ద బాబు చిన్న బాబుకి డిక్టేషన్ పెడితే వాడు బుక్ తీసుకొచ్చి కరెక్షన్ చేయమంటున్నాను అనమాట. వాడికి చాలా ఇష్టం. అంటే ముందు చెప్తానన్నాడు, బీడీ బాగా కన్ఫ్యూజ్ అవుతాడు. ఇంకొకటి కూడా 21, 12 కూడా కన్ఫ్యూజ్ అవుతాడు అనమాట. ఇలా కరెక్షన్ చేసి మార్క్స్ వేస్తే ఎంత ఇష్టమో వాడికి. అందుకే సర్కిల్ కూడా వాడే గీసుకొచ్చుకున్నాడు చూడండి. స్కూల్లో పెట్టినట్టు యాస్టీస్ చేస్తే రాగానే వాళ్ళ డాడీకి చూపించుకుంటాడు అనమాట. ముందు నేను చెప్తానన్నాడు. చెప్తే మీ నాన్నకి ఎలా చూపిస్తావు మార్క్స్ అవన్నీ అంటే సరే అని డిక్టేషన్ వాళ్ళ అన్నయ్యతో పెట్టించుకొని రాసుకొని వచ్చాడనమాట. తీసుకెళ్తున్నా చూడండి, వాడి మొహం ఎంత కలకలలాడుతుందో అది చూడగానే హ్యాపీగా ఫీల్ అవుతాడు. అందులో 9 వచ్చినా మళ్ళీ రాస్తానంట డిక్టేషన్ ప్రిపేర్ అయ్యి, అంతే తప్ప అలా వదిలేయడు అనమాట. ఇంకా స్నాక్ కోసము పపాయ పీల్ చేస్తున్నాను అనమాట. పీల్ చేసేసి ఇంకా కట్ చేసి ఇస్తున్నాను అనమాట. ఇంత చిన్నప్పుడు ఈ పపాయ తినకపోయేదాన్ని తెలుసా. ఇంకా దాని లోపల సీడ్స్ విపరీతంగా వస్తాయి కదా, నేను దాన్ని చూసి పురుగులని అసలు చూడబుద్దే అయ్యేది కాదు. ఎంత అసహ్యంగా ఫీల్ అయ్యేదన్నో మీరు నమ్మరు. కానీ ఇప్పుడు ఒక మదర్ అయ్యాక నేనే పీల్ చేసుకొని నేనే కట్ చేసుకొని నేనే ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. ఎన్నో చేంజెస్ వస్తాయి కదా. పపాయ నీకు ఇష్టమా? నీకు అన్నం ఇష్టమా, ఫ్రూట్స్ ఇష్టమా? మా అమ్మాయికి ఫ్రూట్స్ అంటే భలే ఇష్టం. ఏ ఫ్రూట్ అయినా నో అని చెప్పదు. కర్రీస్ అన్నాలు నో అని చెప్తుంది, కానీ ఫ్రూట్స్ అన్నీ తింటుంది పాపం. ఎందుకు ఇష్టం ఆమెకు ఫ్రూట్స్. వాళ్ళ అక్క ఒకరు ఉన్నారు, వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ పాప, ఆమె కూడా భలే తింటుంది. ఆ పోలికే వచ్చిందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఇంకా సరే అని కాకరకాయ కట్ చేసుకుంటున్నాను. ఎప్పుడు లాస్ట్ మండే ఒక 10 days అవుతుంది కాకరకాయ తెచ్చి.
ఇంకా అది మా ఆయన ఫ్రిడ్జ్లో చూసినంటే నన్ను చంపేస్తాడు. మర్చిపోయాను, యాక్చువల్లీ మర్చిపోయాను నేను. ఆ రోజు కాకరకాయ కర్రీ వండాక ఇంకా గుర్తుకు లేదు, అది ఫ్రై కోసమే తీసి పెట్టాను 5 కాకరకాయలు. మా ఆయనకు 2 వండి గుర్తుకు లేదన్నమాట. నిన్న ఎప్పుడో చూసేటప్పటికి కాకరకాయ ఉంది, నిన్ను వండుదామంటే వీలు కాలేదన్నమాట. అమ్మో ఇంకా చూసేసాడంటే పీక పిసికేస్తాడు రా బాబోయ్ అనుకున్నాను. ఇంకా అందుకే ఫ్రై చేసి పెట్టుకున్నాను అనుకో, ఎన్ని రోజులైనా ఉంటుంది. ఇంకా మార్నింగ్ టైమ్స్ అయితే అస్సలు వీలు కాదు కాకరకాయ, ఎందుకంటే అది ఒక 10 మినిట్స్ నాని దాన్ని పసరంతా పీస్కి అది స్లో ఫ్లేమ్ మీద ఫ్రై అయ్యేటప్పటికి బోలేదంత టైం పడుతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్లు, అన్నాలు, వేరే వేరే కూరలు మా పిల్లలు ఇలా ఫ్రై పెట్టినా తీసుకెళ్ళిపోతారు, కానీ మా ఆయనకి కర్రీ కావాలి. అందుకోసమని అది కుదరదు. నేను కాకరకాయ కట్ చేస్తుండే చూడండి, మా అమ్మాయి పచ్చి కాకరకాయ తింటుంది. చిన్నప్పుడు మా చిన్నోడు భలే తినేవాడు తెలుసా, కాకరకాయ పచ్చి తినేవాడు. వాళ్ళు చెల్లిని చూసి ఇప్పుడు ఆడుకొని తీసుకున్నాడు, కానీ తినలేకపోయారు, తీసేశారు అనుకోండి. ఇంకా కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని కాకరకాయ మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను. అది కలుపుకుంటే ఒక 15 మినిట్స్. నేను ఎప్పుడు కాకరకాయ చేసినా మిల్ మేకర్లా కాకరకాయ అస్సలు ఫ్లాప్ అవ్వదు. అది కర్రీయే కానీ ఫ్రైయే కానీ అస్సలు ఫ్లాప్ అవ్వని వంటలు ఇవి 2. మేబీ ఇంకేమున్నాయో నాకు తెలియదు, కానీ ఇవైతే ఎటువంటి మూడ్లో ఉన్నా అసలు ఫ్లాప్ అవ్వమన్నమాట. ఇంకా అది అక్కడ పెట్టి ఫ్రై చేస్తున్నాను. ఇంకా వాళ్ళ హోంవర్క్స్ అయిపోయి వాళ్ళు ముగ్గురు ఆడుకుంటారు. ఎప్పుడు బయటికి పోతాం, బయట ఆడుకుంటాం అని ఏం ఉండదు, టీవీ ఏం ఉండదు, వాళ్ళు మంచిగా ఆడుకుంటారు కలిసి ఉంటే. అలాగే పొద్దంతా మా పాప ఒకతే ఉంటుంది కాబట్టి అప్పుడు టీవీ అంటది, పక్కింట్లో అటు ఇటు దూరుతుంది. కానీ వాళ్ళు ముగ్గురు కలిసి ఉన్నారంటే వాళ్ళకి టీవీ ఏది అక్కర్లేదన్నమాట. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది చాలాసేపు ఆడుకున్నాను, నేను కొద్దిసేపు కానీ ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్పండి. మొన్న సండే పెట్టాను, అదే బాగా నచ్చింది. ఈ వీడియోకి ఇంతే, బాయ్ బాయ్. నీకొకటి ఎక్కువ ఉండిద్ది, నీకొకటి ఎక్కువ ఉండిద్ది చెప్తున్నా. 1% ఎవరికి కావాలి? చెప్పు. నువ్వే పెట్టు, నువ్వు కాలు మంచి కింద పడితేనే నాన్న నీకు చాక్లెట్ రోల్ ఇస్తా. నువ్వు కాలు మంచి కింద పడితేనే నాన్న చాక్లెట్ రోల్ ఇస్తా. క్షమించు. నీకు చాక్లెట్ రోల్ ఆపే. నేను చాక్లెట్